మా అమ్మగారు, మీ అమ్మాయి నాకు బాగా నచ్చిందండి. కాకపోతే పెళ్లికి ముందు మీరు మీ అమ్మాయి కలిసి ఇంట్లో సైన్ పెట్టండి. ఒకవేళ నేను పైనుంచి కింద పడిపోయినా, లేదా నేను ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినా, లేదా నా బాడీ డ్రమ్ములోనో కుక్కర్లోనో దొరికినా, దానికి కారణం మీరు మీ అమ్మాయి అని ఇందులో రాశారు. సైన్ పెట్టండి. ఏం మాడుతున్నావా నువ్వు? మంచి శుభకార్యం వేళ ఏంటా మాటలు? ఏం చేయమంటారు మా అమ్మగారు? ప్రస్తుతం సొసైటీ అలా నడుస్తుంది. మరి ఇంతకుముందు పెళ్లి చూపుల్లో అమ్మాయికి డాన్స్ వచ్చా, అమ్మాయికి పాటలు వచ్చా, అమ్మాయికి వంటలు వచ్చా అని అడిగేవారు. కానీ ఇప్పుడు అమ్మాయికి పాస్ట్ రిలేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఆ రిలేషన్స్ కట్ట ఎన్నాళ్ళు అయింది, ఇప్పటికీ బాయ్ ఫ్రెండ్స్ తో క్లోజ్ గానే ఉందా అని అడుగుతూ ఉన్నారు. అలా కాదు బాబు, మా అమ్మాయి అలాంటిది కాదు. ఒకసారి చూడు. కళ్ళ ముందు 100 మంది ఫైట్ చేయడానికి వచ్చిన సినిమా హీరోలో ఫైట్ చేసి స్టైల్ వెళ్ళిపోవచ్చు. అదే పక్కనున్న అమ్మాయి మోసం చేస్తే కట్టాప బాహుబలికి పొడిచిన వెన్నుపోటు కంటే దారుణం సార్. నిజమే అలడు. నేను కూడా మా అమ్మాయి సేఫ్టీ గురించి ఆలోచించాలిగా. నువ్వు కూడా మా అమ్మాయిని చంపేసి డ్రమ్ములను కుక్కర్లో పెట్టావని గ్యారెంటీ ఏంటి? అందుకే నువ్వు కూడా బాండ్ పేపర్లో సైన్ పెట్టు. ఏంటి మామ గారు, 27 ఏళ్ళు దాటుతున్నా ఇంకా సింగిల్ గా ఉంటూ ఏ ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడకపోయినా డిప్రెషన్ లో వెళ్ళకుండా ఓపిక్గా వెయిట్ చేస్తున్నా. ఎందుకో తెలుసా? రేపు నా జీవితంలోకి వచ్చి ఆ ఒక్క అమ్మాయిని దేవతల్లా నా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనుకునే నాలాంటి ప్యూర్ రాయల్ అండ్ రాయల్ అబ్బాయి చేసి ఫ్రిడ్జ్ లో పెడతాడా, డ్రమ్ములో పెడతాడా అని అనుకుంటున్నారా? మీరే చెప్పండి, నాలాంటి వాడు అలా చేస్తాడా? లేదాళ్ళు.